అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాలతోనే కాదు సామాజిక సేవలతోనూ అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. మహేష్ బాబు ముద్దుల కుమార్తె ఘట్టమనేని సితారా కూడా తండ్రి బాటలోనే సామాజిక స్పృహను ప్రదర్శిస్తుంది. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అనాథ బాలల కోసం గుంటూరు కారం చిత్రాన్ని సితారా ప్రత్యేకంగా ప్రదర్శించింది. హైదరాబాద్లోని తమ సొంత థియేటర్ AMB సినిమాస్ లో ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. మహేష్ బాబు ఫౌండేషన్, చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథ శరణాలయం పిల్లలతో కలిసి సితారా గుంటూరు కారం సినిమాను వీక్షించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాయి. టాలీవుడ్ యువ నటుడు సుహాస్ హీరోగా నడుస్తున్న తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. దుష్యంత్ కటికినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా విజయవాడ వెళ్లిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ టీం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంది. హీరో సుహాస్ తో పాటు హీరోయిన్ శివాని నగరం ఆదివారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు ఆశీర్వాదం అందించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం హీరో సుహాస్ శివాని నగరం అలాగే చిత్ర యూనిట్ కు స్వాగతం పలికారు. సంక్రాంతి సందడి ముగిసింది, కానీ హనుమాన్ జోరు మాత్రం తగ్గడం లేదు. చిన్న చిత్రంగా విడుదలైన హనుమాన్ చిత్రం ఈ రేంజ్ ప్రభంజనం సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా తమ చిత్రాన్ని బలంగా నమ్మి సంక్రాంతి బరిలో నిలిపారు. వారి ధైర్యమే ఇప్పుడు అద్భుతాలకు కారణమవుతోంది. సమంత హనుమాన్ చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించింది. ఇప్పుడు తాజాగా నాగ చైతన్యకు కూడా హనుమాన్ చిత్రం పిచ్చగా నచ్చేసిందట. చైతు తనదైన శైలిలో హనుమాన్ చిత్రానికి రివ్యూ ఇచ్చారు. ఈ మూవీ ఎందుకు అంతగా నచ్చిందో కూడా వివరించారు. హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించినందుకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి కంగ్రాట్స్. ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్, రచనలో కొత్త తరం ఆలోచనలు ప్రతిబింబించాయి. సినిమా మొత్తం గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి. తేజ సజ్జా తన పర్ఫార్మెన్స్ తో కన్విన్స్ చేసే విధంగా నటించాడు. వరలక్ష్మి, శరత్ కుమార్, వినయ్ రాయ్, అమృత అయ్యర్లకు శుభాకాంక్షలు అంటూ నాగ చైతన్య ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న తాజా చిత్రం యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకుంటాయి. ఇప్పటివరకు ఈ సినిమా 900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. థియేటర్ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం OTTలోకి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉండగా వారి నిరీక్షణకు తెరదించుతూ యానిమల్ సినిమా తాజాగా OTTని లాక్ చేసుకుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా జనవరి 26 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో సోమవారం శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమానికి శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. దేశంలోని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భారీ సంఖ్యలో జనం అయోధ్యకు చేరుకున్నారు. ప్రముఖులు కూడా ఒక్కొక్కరిగా అయోధ్య బాట పడుతున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళ హీరో ధనుష్ కూడా చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్యకు బయలుదేరారు. ఆర్సీపురంలోని ఏషియన్ వైష్ణవి మల్టీప్లెక్స్ ని హనుమాన్ టీం ఘనంగా ప్రారంభించింది. హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా, నిర్మాత K. నిరంజన్ రెడ్డితో పాటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యర్నేని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, మా హనుమాన్ చిత్రంతో ఏషియన్ వైష్ణవి మల్టీప్లెక్స్ ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. ఏషియన్ సినిమాస్ చాలా అద్భుతమైన క్వాలిటీతో ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అధునాతన టెక్నాలజీతో స్క్రీన్స్ ని తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఏషియన్ సునీల్ గారు లాంటి వారు ఉండటం అనేది ఫిల్మ్ మేకర్ గా అదృష్టంగా భావిస్తున్నాం. సినిమాని ఇంత అద్భుతంగా ప్రోత్సహిస్తున్న సునీల్ గారికి ధన్యవాదాలు. బిజినెస్ లానే కాకుండా చాలా ఫ్యాషన్ తో ప్రేక్షకులకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. సినిమాకి వెళ్లడం అనేది ఓ కుటుంబానికి మంచి జ్ఞాపకం. సినిమాతో పాటు ఇంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేసి చాలా మంచి అభిరుచితో థియేటర్స్ ని రూపొందిస్తున్న సునీల్ గారికి, భరత్ గారికి ధన్యవాదాలు. ఏషియన్స్ సినిమాస్ మొదలుపెట్టిన AMB, AAA అలాగే వైష్ణవి సినిమాస్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
మనిషిలోని ఫీలింగ్స్, సెక్స్ అనే అంశాలపై తెలుగులో సినిమాలు చాలా తక్కువ. ఇండియాలోనే ఇలాంటి కంటెంట్తో చాలా అరుదుగా సినిమాలు వస్తూ ఉంటాయి. ఆడియన్స్ వాటిని అంతగా ఎంకరేజ్ చేయకపోవడమే ప్రధాన కారణం. కానీ తాజాగా ఓ సాహసం చేస్తున్నారు హ్యాపీ ఎండింగ్ మేకర్స్. బాబా శాపం ఇస్తే కోరికలు కంట్రోల్ కాకపోతే ఆ కోరికలకు తను ఎలా లొంగిపోయాడు అనే కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ని శనివారం విడుదలైంది. యూత్ఫుల్ కంటెంట్ ని బోల్డ్ గా, ఫన్నీగా చెప్పారు. ట్రైలర్ ఆకట్టుకోవడంతో పాటు వైరల్ గా మారింది. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన దర్శకుడు వేణు ఉడుగులా మాట్లాడుతూ హ్యాపీ ఎండింగ్ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇదొక న్యూ ఏజ్ మూవీ అనిపిస్తుంది. క్లాసిక్ అప్రోచ్ తో తెరకెక్కించారు. హీరో హీరోయిన్లు ఇద్దరు బాగా పర్ఫామ్ చేశారు. పాటలు బాగున్నాయి. దర్శకుడు కౌశిక్ కు ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది. రైటర్ నాగసాయి నాకు బాగా పరిచయం, నాతో వర్క్ చేస్తున్నాడు. బాలీవుడ్లో వీకీ డోనర్లా తెలుగులో హ్యాపీ ఎండింగ్ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అని అన్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఆ మహత్తర కార్యక్రమం జనవరి 22న ఘనంగా జరగబోతుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ మెంబర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కి కూడా ఆహ్వానాలందాయి. దీంతో సోమవారం జరగబోయే ఆ అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్టని కల్లారా చూసేందుకు మెగా ఫ్యామిలీ అక్కడికి బయలుదేరుతున్నారు. ఇక చిరంజీవి దంపతులు అలాగే రామ్ చరణ్ దంపతులు కూడా బయలుదేరనున్నారు. ఇక అయోధ్యకి బయలుదేరబోతున్న చిరు, చరణ్ కి శుభాకాంక్షలు తెలియజేయడానికి మెగా ఫ్యాన్స్ చిరు ఇంటికి చేరుకున్నారు. దీంతో చిరు, చరణ్ బయటకొచ్చి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఈ ఆహ్వానంపై చిరు ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేశారు. 500 సంవత్సరాలకు పైగా తరతరాలుగా భారతీయుల నిరీక్షణ ఫలించబోతున్న ఆ మహత్తర అధ్యాయం నిజంగా అపరిమితమైన అనుభూతి. ఇక ఈ కార్యక్రమానికి నాకు ఆహ్వానం అందడం, అయోధ్యలో రామ్లల్లాకు పట్టాభిషేకం చేయడానికి నాకు దేవుడిచ్చిన ఒక అవకాశంగా భావిస్తున్నాను. ఆ దివ్యమైన చిరంజీవి హనుమంతుడు అంజనాదేవి కుమారుడే స్వయంగా ఈ భూలోక అంజనాదేవి కొడుకు చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే బహుమతిని ఇచ్చినట్లు నాకు అనిపిస్తుంది. నిజంగా ఇది వర్ణించలేని అనుభూతి. నాకు, నా కుటుంబ సభ్యులకు ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇది కొత్త చరిత్రకు నాంది, ఉన్న చరిత్రకు ఉర్రూత, దేశ చరిత్రలోనే చిరస్థాయి. గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి గారికి హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ మహత్తర సందర్భంలో ప్రతి భారతీయునికి హృదయపూర్వక అభినందనలు. రేపటి బంగారు క్షణాల కోసం ఎదురు చూస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా జర్మనీకి సోలో ట్రిప్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఫారిన్ కి ఎప్పుడూ ఫ్యామిలీతో వెళ్లే మహేష్ ఈసారి ఒంటరిగా వెళ్లడంతో అభిమానులత SSMB 29 కి సంబంధించి ఈయన వర్క్ కోసం వెళ్తున్నారని అనుకున్నారు. అయితే మహేష్ జర్మనీ వెళ్లింది ఒక డాక్టర్ని కలుసుకోవడం కోసమట. మహేష్ బాబు పోస్ట్ చేసిన తాజా ఫోటోతో అది తెలిసింది. మహేష్ బాబు ఆ డాక్టర్ని కలుసుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2023 ఏప్రిల్, 2022 జూన్లో కూడా మహేష్ ఆ డాక్టర్ని కలుసుకున్నట్లు తెలుస్తుంది. ఆ సమయంలో మహేష్తో దిగిన ఫోటోలను ఆ డాక్టర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆ డాక్టర్ పేరు హ్యారీ కొనిక్. అతను బాడీ ఫిట్నెస్ కి సంబంధించిన డాక్టర్ అని తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో మహేష్ తన ఫిట్నెస్ పై ఎక్కువ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. గ్యాప్ దొరుకుతుంటే చాలు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను కూడా మహేష్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. అయోధ్య నగరం పెండ్లి కూతురులా ముస్తాబైందని నటి కంగనా రనౌత్ అభివర్ణించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రామ భజనలు, యజ్ఞాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూస్తే దేవలోకానికి వచ్చిన అనుభూతి కలుగుతున్నదని అన్నారు. ఆహ్వానించిన అయోధ్యకు రావడం ఇష్టం లేని వారి గురించి తానేమీ మాట్లాడనని అన్నారు. అయోధ్య నగరం ఒక పెండ్లి కూతురులా ముస్తాబైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భజనలు, యజ్ఞాలు జరుగుతున్నాయి. మనం దేవలోకానికి వచ్చామా అనే అనుభూతి కలుగుతుంది. అయోధ్యకు రావడం ఇష్టం లేని వారి గురించి మనమేమీ మాట్లాడలేం. ఇప్పుడు అయోధ్యలో ఉండటం నిజంగా చాలా బాగుంది అని కంగనా రనౌత్ చెప్పారు. అయోధ్యలో రేపు జరగనున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు కంగనా రనౌత్ అక్కడికి వెళ్లారు. ఇండస్ట్రీలో సెలబ్రిటీలు డీప్ ఫేక్ వీడియోలపై స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్యలో నేషనల్ క్రష్ రష్మిక మందన, కత్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్లను కొందరు డీప్ ఫేక్ రాయిళ్లు తమ ఫోటోలను, వీడియోను మార్ఫింగ్ చేసిన విషయం తెలిసిందే. రష్మిక మందన వీడియోను క్రియేట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో తాజాగా సోనూ సూద్ కూడా డీప్ ఫేక్ రాయిళ్లపై స్పందించారు. నా సినిమా ఫతే నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఉంటుంది. ఈ మూవీలో డీప్ ఫేక్ లోన్ యాప్స్ ద్వారా జరుగుతున్న సైబర్ నేరాలను చూపించాం. ఇదే ఘటన తాజాగా జరిగింది. ఇందులో చాటింగ్ ద్వారా, వీడియో కాల్స్ ద్వారా నేనే అని నమ్మించి ఒక కుటుంబం దగ్గర నుండి డబ్బులు దోచే ప్రయత్నం చేశారు. ఈ ట్రాప్ లో చాలా మంది ఇరుక్కుంటున్నారు. మీరందరూ ఇలాంటి కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికన ఆ వీడియోను కూడా పంచుకున్నారు.
సంక్రాంతి పండుగ బరిలో నిలిచి పెద్ద సినిమాలను ఎదుర్కొని విజయం సాధించింది హనుమాన్ సినిమా. ఈ సినిమాకు వచ్చే ప్రతి టికెట్ ₹5 నుంచి అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇస్తామని ప్రకటించిన చిత్ర బృందం అనుకున్నట్టే ఇప్పటివరకు వచ్చిన ₹2,66,41,055 విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. మొత్తం 53,28,211 టికెట్లు అమ్ముడుపోగా ఒక్కో టికెట్ నుంచి ₹5 చొప్పున ఇంత మొత్తం అయినట్టు చెబుతూ వివరాలను వెల్లడించింది. తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. సాయి పల్లవి ఇంట్లో పెండ్లి వేడుకలు మొదలయ్యాయి. సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ త్వరలోనే పెండ్లి పీటలు ఎక్కబోతుంది. ఇప్పటికే పెద్దలను ఒప్పించి తన ప్రియుడు వినీత్ను 3 ముళ్లు వేయించుకునేందుకు సిద్దమైంది. ఈ క్రమంలోనే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పూజా కన్నన్ తెలియజేసింది. ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయని చెబుతూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. 2 చేతులకు మెహందీ పెట్టుకుని పూజా కన్నన్ చాలా సంతోషంగా కనిపించింది. తన అక్క సాయి పల్లవితో కూడా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను పూజా కన్నన్ ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది. చాలా ఏండ్లుగా ప్రేమలో ఉన్న పూజా కన్నన్ ఇటీవల పొంగల్ సమయంలో తన బాయ్ ఫ్రెండ్ వినీత్ ను ఇన్స్టాగ్రామ్ వేదికగా పరిచయం చేసింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారని, త్వరలోనే తమ పెళ్లి జరగనున్నట్లు అందులో హింట్ కూడా ఇచ్చింది. ఈ అందమైన లిటిల్ బటన్ నిస్వార్థంగా ఎలా ప్రేమించాలో నేర్పించాడు. ప్రేమలో ఎలా ఓపికగా ఉండాలో అతనే నేర్పించాడు. అతనే వినీత్. నిన్నటి వరకు నా క్రైమ్ పార్ట్నర్, ఇప్పుడు నా పార్ట్నర్, ఐ లవ్ యూ అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చింది. ఇంటర్నేషనల్ లీగ్ T20 2024 టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, ఎమిరేట్స్, దుబాయ్ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్కు బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ హాజరయ్యారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో కింగ్ ఖాన్ స్టాండ్స్లో నిలబడి క్రీడాకారులను ప్రోత్సహించారు. సిక్సర్లు, బౌండరీలు వచ్చిన ప్రతిసారి చప్పట్లు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. షారూఖ్తో పాటు దుబాయ్ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కిరణ్ రెడ్డి కూడా ఆ మ్యాచ్ను వీక్షించారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. షారూఖ్ ప్రస్తుతం అబుదాబి నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ యజమానిగా ఉన్నారు. గత ఏడాది జరిగిన ఇంటర్నేషనల్ T20 లీగ్ తొలి ఎడిషన్ ప్రారంభ వేడుకలకు సైతం షారూఖ్ హాజరయ్యాడు. అబుదాబి నైట్ రైడర్స్ జట్టులో కోల్కతా నైట్ రైడర్స్ కు చెందిన ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగమయ్యారు. ఇక తాజా మ్యాచ్లో దుబాయ్ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్, ఎమిరేట్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కలియుగ దైవం తిరుమల శ్రీవారిని ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ శ్రియా శరణ్ దర్శించుకున్నారు. ఈ రోజు వీఐపీ నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆమెకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం, ప్రముఖ యాంకర్ సుమ, ఆమె కుమారుడు రోహన్, సింగర్ సునీత స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రస్తుతం అందరి దృష్టి అంతా అయోధ్య రామమందిరం వైపే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం తమిళనాడులోని చెన్నైలో పర్యటిస్తున్నారు. ఖేలో ఇండియా గేమ్స్ ను ప్రారంభోత్సవానికి పీఎం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానిని ప్రముఖ సినీ నటుడు అర్జున్ సర్జా కలిశారు. తన కుమార్తెతో కలిసి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా చెన్నైలో తాను స్వయంగా నిర్మించిన హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అర్జున్ సర్జా విజ్ఞప్తిపై పీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఆలయాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చినట్లు అర్జున్ వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ నటి ఆలియా భట్ కు జాయ్ పురస్కారం వరించింది. సౌదీ అరేబియా రియాద్లో జరిగిన జాయ్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆనరరీ ఎంటర్టైన్మెంట్ మేకర్స్ అవార్డు అందుకున్నారు. రెడ్ బ్లూ కలర్ కాంబినేషన్ చీర ధరించి ఆలియా అందరి దృష్టిని ఆకర్షించారు. సంబంధిత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎప్పటికీ మరిచిపోలేని క్షణం ఇది. ఈ పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలే నా ప్రపంచమని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పా. లైట్స్, కెమెరా, యాక్షన్ల మధ్యనే నేను జన్మించానని భావిస్తున్నా. తారతమ్యాలు లేకుండా ప్రతిభావంతులందరినీ సత్కరిస్తున్న జాయ్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు అని తెలిపారు. ప్రతి పనిని తన పనిగా భావించి, ప్రతి ఒక్కరిని తన వాళ్ళుగా భావించి, ప్రతి మనిషిని తన మనిషిగా చూపించి, ఒక హీరోగా కాకుండా అందరిలో హీరోను చూస్తూ ఒక కింది స్థాయి నుంచి ఒక బిగ్ బాస్ దాకా, బిగ్ బాస్ నుంచి ఇవాళ ఒక వెండి తెరకు హీరో దాకా, హీరో నుంచి ఒక సక్సెస్ కోసం కష్టపడుతూ అందరినీ మమేకం చేసుకుంటూ కష్టపడుతూ పైకి వస్తున్నటువంటి, ఎదుగుతున్నటువంటి, మనందరి ముందు ఉన్నటువంటి మన సోహెల్ అన్న కోసం ఈ సినిమా ఆడాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వచ్చాం కదా 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోవచ్చు, అది పెద్ద విషయం కాదు, సహజంగా జరిగేదే. బట్ కానీ ఒక విషయం ఏంటంటే, అతని కష్టాన్ని నేను చూసా, ఆయన పడుతున్న శ్రమని నేను చూసా, ఆయన పడుతున్న ఇబ్బందిని నేను చూసా. అది ఆర్థిక పరంగా కావచ్చు, హార్దిక పరంగా కావచ్చు,
బలం పరంగా కావచ్చు, సహకారం పరంగా కావచ్చు, అన్ని రకాలుగా మానసికంగా చాలా దృఢంగా ఉండి ఎంతటి కష్టాన్నైనా సరే, ఎంతటి ఒత్తిడి ఉన్నా సరే, ఎంతటి ఒడిదుడుకులు ఉన్నా సరే పాషా గారిని, కోనేటి శ్రీను గారిని వదలకుండా వాళ్ళిద్దరి చెయ్యి పట్టుకొని నేనున్నానని ఈయన, మేమున్నామని ఆయన, ఇలా వీళ్ళందరూ ఒక యూనిట్, మామూలు యూనిట్ కాదు. కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఇబ్బందులు పడుతూ, బాధలు పడుతూ, దుఃఖపడుతూ ఎలాగైనా సినిమాని ముందుకు నడిపించాలి, సినిమా రిలీజ్ చేయాలి, ఈ సినిమాతో సూపర్ సక్సెస్ని కొట్టాలని వాళ్ళు చేసినటువంటి శ్రమకి ఫస్ట్ ఈ సినిమా విజయం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రావడానికి ప్రధాన కారణం సోహెల్ అన్న నాకు హీరో కాకముందు నుంచి, బిగ్ బాస్లోకి రాకముందు నుంచి తెలుసు. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎలాంటి సిచ్యువేషన్లని ఎదుర్కొని వచ్చాడని నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. సోహెల్ అన్నకి ఈ సినిమా హిట్ అవ్వాలి కాదు, ఈ సినిమా హిట్ అయిన తర్వాత, ఈ సినిమా తర్వాత 10 సినిమాల ఆఫర్స్ రావాలి. ఆయన హీరోగా మున్ముందు నిలదొక్కుకోవాలి, నిలబడాలి. మనందరికీ ఇకపైన హీరోగా ఆయన సినిమాలు చేస్తూనే ఉండాలి, ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలి, వినోదం పంచుతూనే ఉండాలి. అది ఆ వినోదాన్ని మనందరం ఆనందిస్తూనే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి. ఇకపోతే పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదని ఈ మధ్య మనందరికీ నిరూపించిన శివాజీ సార్ మన కళ్ళ ముందు ఒక ఆదర్శం, మనందరికీ ఒక ఆదర్శంగా నిలబడ్డటువంటి శివాజీ సార్, మీతో కలిసి కూడా రేపు నా పాటల్ని పంచుకోబోతున్నాను అండ్ నా సంగీతాన్ని పంచుకోబోతున్నాను. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ నుంచి 7 సీజన్ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. పాత్రికేయ మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన అందరికీ, మన ఏలూరు విజయ్ గారికి, మన బెక్కేం వేణుగోపాల్ గారికి, మరియు ఆల్ మన టెక్నీషియన్స్ అందరికీ, మామిడిచెట్టి శ్రీనివాస్ గారికి అండ్ మణికుమార్ గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అందరికీ నా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎక్కువ రాదు స్పీచ్, సో ఏమనుకోద్దండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా నిజంగా సూపర్ మూవీ. నేను చాలా అసలు రికార్డింగ్ చేస్తున్నంతసేపు నవ్వుకుంటూ చేశాను. సో మీ అందరూ చాలా నవ్వుకుంటూ బయటకు వస్తారు థియేటర్లో. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ February 2nd. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ సోహెల్ ఎంత కష్టపడ్డాడంటే అసలు అన్ని రోల్స్ తనే ప్లే చేశాడనమాట పోస్ట్ ప్రొడక్షన్లో. సో ఆ కోఆర్డినేషన్ ఇది. అండ్ సోహెల్, యు ఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ వండర్ఫుల్ ఫ్రెండ్స్. సో బారంతా బాల్య స్నేహితులతో నిండిపోయినట్టు బిగ్ బాస్ వాళ్ళతో నిండిపోయింది ఇక్కడ. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్. ఈ సినిమా గురించి ఇప్పటివరకు మీరు ట్రైలరు ఇదంతా చూశారు. టోటల్గా ఏదైతే సోహెల్ ఉన్నటువంటి కామెడీ ఏదైతే ఉందో ఇదంతా చూస్తున్నారు. ఇది ఒక బిట్ అండి. ఈ సినిమాకి మనం జనరల్గా అందరికీ ఒక మాట ఇస్తాం. జనరల్గా మన సినిమా టాపిక్ తీసుకుంటే ఒక ప్రొడ్యూసర్ నేను సినిమా ఇస్తలే అంటాడు, అప్లోడ్ వచ్చేస్తే ఆయనకి నేను ఇస్తలే అని అంటాం. ఇలా ఒక మాట అనేది ఏదైతే ఇస్తామో ఈ సినిమా మూల థ్రెడ్ ఏదైతే ఉందో మాట అంటే ఏంటి, మాట అంటే ఎంత రెస్పెక్ట్ అనేది ఉంటుందో ఆ మాట గురించి చెప్తున్నామండి ఈ సినిమాలో. సో ఈ February 2వ తారీఖున రిలీజ్ అవుతుంది ఈ సినిమా. తప్పకుండా అందరు థియేటర్స్కి వచ్చి చూడండి. మేము ఒక క్యాప్షన్ కూడా పెట్టాం, ఇది మా సోహెల్ చెప్పాడు. ఏంటి అంటే మీ జీతాలతో మా జీవితాలు మార్చండి అని చెప్పి. ఎందుకంటే February 2వ తారీఖున జీతాలు పడే టైం అని చెప్పి అది క్యాప్షన్ పెట్టుకున్నాం. సో అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా బూట్కట్ బాలరాజు మా హీరో సోహెల్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ పాషా గారికి, కోనేటి శ్రీను గారు డైరెక్టరు, అలాగే హీరోయిన్ మేఘా గారికి, మన బిగ్ బాస్ కంటెస్టెంట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే ఇక్కడ మీడియా వారికి కూడా నా నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ నైస్ సోహెల్. ఐ హ్యావ్ టు థ్యాంక్ హెమ్ ఎ బిగ్ అంటే గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ చాలా కష్టపడుతున్నాడు. పాస్ట్ ఒక 2-3 months నుంచి కంటిన్యూస్గా నాతో మాట్లాడుతూనే ఉన్నాడు సోహెల్. ఏం చేద్దామన్నా, ఎలా చేస్తే బెటర్ అని చెప్పి. అంటే హిజ్ ప్యాషన్ టువర్డ్స్ దిస్ మూవీ అండ్ చాలా ఆనందంగా ఉంది యాక్చువల్గా. అండ్ ఐ వాంట్ టు డూ సమ్ పార్ట్ ఆఫ్ మైండ్. అందుకే ఏదో నా తోచిన వరకు నేను సపోర్ట్ ఇస్తానే ఉన్నాను సోహెల్కి. అండ్ అలాగే ఇక్కడ విచ్చేసిన శివాజీ గారికి, చాలా మంచి హ్యూమన్ బీయింగ్ ఆయన కూడా. అండ్
ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పెద్దవాళ్ళు కూడా సినిమా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ సినిమాని ప్రమోట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇలాంటి వాళ్ళని చాలామంది ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతిసారి నిరూపిస్తుంది, కొత్తగా వచ్చిన వాళ్ళ అప్కమింగ్గా స్టార్స్ అని కాదు, కంటెంట్ ఉంటే హిట్ అవుతుంది. అది ప్రతిసారి ప్రతి చిన్న సినిమా ప్రతి నెలకు ఒక సినిమా ఆడుతూ నిరూపిస్తుంది. అలాగే 2.5 years నుంచి ఒక టీం వర్క్గా చేసిన, మీ అందరం కలిసి టీం వర్క్ చేసిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ పైసా వసూలు అవుతుందని నేను నమ్మే ఈ సినిమాకి నేను సపోర్ట్ చేస్తూ ముందు నుంచి వెళ్ళాను. కానీ ఎక్కడో ఈ కంటెంట్ ఇది రెగ్యులర్ కంటెంటా అలా అంటారు అనుకున్నాను. కానీ ఒక సినిమాని ఒకరు చూసి దాని మీద డబ్బులు ఇచ్చి కొన్నప్పుడు కాన్ఫిడెంట్ ఉంటుంది. ఈ సినిమాని చూడగానంటే ఫస్ట్ సేల్, ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఎవరికి అమ్మాలి, ఎలా ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇంత కంటెంట్ ఉంది, ఎలా సేల్ చేయాలి, సినిమాలు తీస్తున్నాం అంతేకాని సేల్ అనే దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఆగిపోతున్నాం. సేల్ చేస్తేనే మేము సక్సెస్ అయినారు, మేము తీసిన కంటెంట్ అని అన్నప్పుడు బాలాజీ వీడియోస్ నిరంజన్ గారు సినిమా నేను చూస్తే నాకు నచ్చితే కొనుక్కుంటే ఇదే థియేటర్లో కింద థియేటర్లో ఆ సినిమా నేను చూసి నచ్చి సమ్వేర్ మాకు దగ్గర మేము ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్కి ఎంజీ రేషియోలో సినిమాని కొనడం నాకు ఆ రోజు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సినిమా అతను కొనగానే డెఫినెట్లీ ఇది అంటే 25 years పైన అనుభవం ఉన్న అతను సినిమా ఫీల్డ్లో వీడియో క్యాస్ట్ దగ్గరికి వెళ్ళి ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి. నచ్చకపోతే తప్ప ఆయన ముందుకు వెళ్ళడు సినిమా గురించి. ఈ సినిమాని నమ్మి ఆయన కొన్నందుకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. కంపల్సరీ థియేటర్లో కూడా వచ్చిన ప్రతి ఆడియన్కి సినిమా నచ్చుతుంది. థియేటర్కి మీరందరూ రండి, చాలా అంటే వీళ్ళందరూ ఎంటర్టైన్ చేస్తారు ఈ సినిమాని. ఈ కొత్తగా వచ్చిన ఈ సీనియర్ డైరెక్ట్ కోనేటి సీన్ అయినా సరే మిగతా మేఘలేక సినిమాలు నటించిన అందరికీ మీ సపోర్ట్ కావాలి. డెఫినెట్లీ ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. బూట్ కట్ బాలరాజ్ February 2న థియేటర్కి వచ్చి మీరు అందరూ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా అనేది నిజంగా మనకు స్ట్రెస్ బస్టరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక లైఫ్లో ఏదో రకంగా ఎదగాలి, నిలబడాలని చెప్పి హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబడాలని తపనతోటి పనిచేసేవాళ్ళు ఎవరు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఆ టైం వచ్చి ఖచ్చితంగా వస్తాయి. వీళ్ళందరికీ మొత్తానికి టైం, అందరికీ టైం వస్తుంది. ఎవ్వడికి టైం రాకుండా ఎవ్వడు ఉండడు, ప్రతి వాడికి టైం వస్తాయి. ఒకటి ఓపిక కావాలి, కష్టపడి దాని మీద అంటే మన క్యారెక్టర్ అనేది చూపిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను మాత్రం తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది. అందులో సందేహం లేదు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీనికి సినిమా ఇండస్ట్రీలో. సో ఎందుకంటే సోహైల్ గురించి చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. సోహైల్ అనేవాడు నిజంగా తనకు వచ్చినటువంటి అన్ని రెమ్యునరేషన్లు అవి ఇవి ఇంకా కొంతమంది దగ్గర సంతకాలు పెట్టి రిలీజ్కి ఇవన్నీ చేస్తున్నాడు అబ్బాయి. అంటే డెఫినెట్గా ఖచ్చితంగా నిలబడతాడు. సినిమా పట్ల ప్యాషన్ ఉంది, ఎలాగైనా నిలబడాలనే కసి ఉంది. కాబట్టి ప్లీజ్ తనకి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు అలాగే సోషల్ మీడియా సమూహానికి అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ చిన్న సినిమాని బతికించండి, ఎదుగుతున్న ఆర్టిస్టులని నిలబెట్టండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సాధించాలి. మీరు ఎట్లయితే కెమెరాలు పట్టుకొని పెన్నులు పట్టుకొని వచ్చారు, అందరూ కూడా ఏదో ఒకటి సాధించాలని ఇక్కడికి వచ్చారు. ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రొడ్యూసర్ భాష పాపం ఊరికి చిన్న సంచి తీసుకొని వచ్చాడు. వీడికి చిన్న సంచి తీసుకొని, సార్ మనం సినిమా తీద్దామని వచ్చినాం సార్ అన్నాడు. అమ్మా దొరికిండ్రా గోపిగడికి అనుకున్నా. అంటే గోపి దగ్గరికి వస్తారు అందరూ. మరి కంప్లీట్ చేశాడు కదా, కొంచెం స్ట్రగుల్స్ హడ్డిల్స్ ఉంటాయి, కానీ సినిమా తీస్తాడు, బయట వేస్తాడు. అంటే సో భాషాబాయి కూడా పాపం దాదాపు ఇంతకుముందు కొంచెం ఇంత ఉండేది, అది మొత్తం ఈ లెవెల్కి వచ్చింది. రిలీజ్ నాటికి ఏ లెవెల్కి వెళ్ళుద్దో తెలియదు, అది వెళ్ళిద్ది, కానీ ఖచ్చితంగా నిలబడతాడు. నేను ఎందుకనంటే గోపి దగ్గర ఉన్న గుణం అంటే స్క్రిప్ట్ కరెక్ట్గా పట్టుకుంటాడు. అదైతే నిజం. డబ్బులు పట్టుకోపోయినా కానీ స్క్రిప్ట్ మాత్రం పక్కాగా పట్టుకుంటాడు, సందేహం లేదు. స్క్రిప్ట్ జడ్జిమెంట్ మాత్రం తన దగ్గర ఉంది. నాకు తెలిసి వేళ్ల మీద లెక్క పెడితే 2-3 సినిమాలు మిస్ అయినాయేమో, కానీ వాడు చేసిన ఏ సినిమా కూడా ఇంతవరకు మిస్ అవ్వలేదు. ఒక్కడికి దారుణంగా మిస్ అయింది ఏంటంటే నాకే, అది చెప్పుకోకూడదు, దాన్ని వదిలేయండి, ఎందుకు నీ మధ్య కూడా దొరికాను సరే కానివ్వండి, ఎక్కడ పోతాడు. సో ఇలా అందరూ కూడా కష్టపడి ఎదుగుతున్న వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయండి. ముఖ్యంగా సోహైల్కి నాకు సినిమా
మనోడు మొత్తం ఎత్తుకున్నాడని తెలిసిన తర్వాత నిజంగా నేను చాలా టెన్షన్ పడుతున్నా, నిజంగా టెన్షన్ పడుతున్నా నేను. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. ఇదే ప్రసాద్ ల్యాబులకు వచ్చి ఎన్ని సినిమాల దగ్గర నిలబడ్డానో, ఇదే ప్రసాద్ ల్యాబ్లో, ఇదే రామానాయుడు కలర్ ల్యాబుల్లో, ఇదే రామోజీ ఫిలిం సిటీలో నైట్ పడుకొని బాక్స్ తీసుకొని వచ్చిన రోజులు ఉన్నాయి. నేను ప్రింట్ తీసుకొని థియేటర్లో వదిలేసి వెళ్ళిన రోజులు ఉన్నాయి. 10 గంటల 45 నిమిషాలకి ఆ వచ్చే ఆటో వాడిని, పోయేవాడిని, ప్రతివాడిని తిట్టుకుంటా వచ్చి థియేటర్లో, వెంకటేశ్వర థియేటర్లో పడేసిన రోజులు ఉన్నాయి. సినిమాలు అది అంత కష్టం ఉంది దీని వెనకాల. సోహైల్ని తలుచుకుంటే నాకు నిజంగానే ఆ కన్సర్న్ ఉంది. ఖచ్చితంగా ఈ అబ్బాయి నిలబడతాడు, ఏమన్నా కానీ నిలబడతాడు, నిలబడే కసి ఉంది ఆ అబ్బాయి దగ్గర. అలాగే భాషాబాయి పొట్ట ఇలా ఉంటూ నేను చూడలేను, ఇంకొంచెం పెంచాలి మీరు అందరూ కూడా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా భీమ్స్ మ్యూజిక్ గురించి మీ అందరికీ నేను కొత్తగా చెప్పేదే ఉంది. నేను యాక్చువల్గా నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ముందే భీమ్స్ నేను బుక్ చేశాను. తన మ్యూజిక్ డైరెక్టర్గా నేను బుక్ చేసుకున్న తన్ని. సో ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం సార్ మనది కొంచెం అని అన్నాడు వాళ్ళ మేనేజర్ మొన్న ఫోన్ చేసి. ఓ ఆగు. అలాగే ఏముందండి, ప్రొడ్యూసర్గా రూపాయి ఇస్తే పావులు వేయటానికి ఎప్పుడు వెనకాడ్డు ఎవరు కూడా, ఏ ప్రొడ్యూసర్ కూడా వెనకాడ్డు. సో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి భాషాబాయి చూస్తే గెలిచాడు, పొట్ట పైకి లెగవాలి. నేను అదే చూస్తాను, ఇంకేం చూడను. గెలిచాడు అనేది మీరు అందరూ గెలిపించాలి. అలాగే సోహైల్ కానివ్వండి, ఇందులో పనిచేసిన ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్కి అందరికి కూడా పేరు పేరున ఆల్ ది బెస్ట్. మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫస్ట్ డేనే కూర్చొని ఆన్లైన్ రివ్యూలు ఇవ్వకుండా మొత్తం చూసి దాని తర్వాత రివ్యూ ఇవ్వండి, హెల్ప్ చేయండి ఇలాంటి మూవీస్కి అంతా. అండ్ హోల్ టీమ్, ద న్యూ కమర్ హీరోయిన్, మీకు ఆల్ ది బెస్ట్. మేఘాకి ఆల్ ది బెస్ట్. అండ్ టీమ్ అందరికి కూడా ఎవరందరూ కష్టపడ్డారో, ఈవెన్ ద బిహైండ్ స్క్రీన్స్లో కష్టపడిన అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా జీవితంలో మైల్ స్టోన్గా ఒక సినిమా నడిచిపోయింది. ఆ సినిమా పేరు లిటిల్ సోల్జర్స్. ఆ సినిమా రిలీజ్ అయింది February 2, 1996. సో ఈ February 2 ఏదో పవర్ ఉంది. ఖచ్చితంగా బూట్ కట్ బాలరాజు కూడా February 2 వస్తుంది కాబట్టి ఆ సినిమాలాగే ఈ సినిమా కూడా అన్ని సినిమాలు బాగుండాలి. డేట్ సంబంధించి మాత్రమే కాదు, ఇలా కష్టపడ్డ వాళ్ళ సినిమాలు అన్నీ ఖచ్చితంగా బాగుండాలి. దయచేసి పాత్రికేయులు, రివ్యూవర్స్ కానీ, ప్రేక్షకులు కానీ చిన్న సినిమాలని ఆదరించండి. చిన్న సినిమాలు బాగుంటే ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. వన్స్ అగైన్ బూట్కట్ బాలరాజు టీం మొత్తానికి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ టు సీ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అగైన్, బిగ్ బాస్ ఫ్యామిలీ మెంబర్స్. మాకు శివ అంటే నాకు అత్యంత ఆప్తుడు. మేము బిగ్ బాస్ లేకపోయినా కాకపోయినా కలుసుకుంటుంటాము, బట్ చాలామందిని మళ్ళీ కలుసుకోవడం జరిగింది, చాలామందిని చూడడం జరుగుతుంది. అండ్ సోహైల్ వన్స్ అగైన్ బిగ్ బాస్ గ్రూప్ని మేనేజ్ చేయడం అంత ఆశమాషి విషయం కాదు, అది మేనేజ్ చేస్తాను కాబట్టి సినిమా కూడా బాగా మేనేజ్ చేస్తానని అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. లవ్ యూ బ్రదర్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ సపోర్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ సోహెల్, ఈ సపోర్ట్ ఇక్కడి నుంచి ఖచ్చితంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా కంటిన్యూ చేసుకుంటారు. అండ్ నీ ఇనిషియేటివ్ ఇది అందరికీ కూడా స్ప్రెడ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అక్కడ నన్ను ఇన్వైట్ చేస్తే నేను కూడా అక్కడ కూర్చున్నాను, అందరితో పాటు అలా కూర్చున్నప్పుడు ఒక అతను అక్కడ వీడియో ఏదో వ్లాగ్ ఉంటుంది కదా, అది చేసుకుంటూ వస్తుండు నా దగ్గరికి వస్తాడని అర్థమై కొంచెం చదువుకొని అన్నీ రెడీగా ఉన్నా. రాగానే ఓ ఎక్స్క్యూజ్ మీ, సో వీ హ్యావ్ అవర్ సోహెల్ అని నా పేరు చెప్పిండు. నేను మా ఫ్రెండ్కి వెళ్ళి ఇట్లా చూసిన, నవ్వు ఆపుకుంటున్నావు కదా నువ్వు. వాడు నన్ను ఎక్కడికి వెళ్ళినా, నేను తిరుపతికి వెళ్ళినా మెట్లు ఎక్కేటప్పుడు కూడా అయ్యా నువ్వు సోహెల్ కదా అంటే, అమ్మ నేనే సోహెల్. నీకు ఎప్పుడు నైందా ఇట్లా? నిన్ను సన్ని అంటారా? సో ఇక క్లారిటీ ఇద్దాం. అమ్మా ఎక్కడున్నావో తిరుపతి మెట్ల దగ్గర పరిచయమైన పెద్దమ్మ, ఈయన సోహెల్, నేను సన్ని, కానీ ఇద్దరం ఒకటే ఆల్మోస్ట్. బట్ నా ఫేవరెట్ అంటే నేను ఇంతమంది ఉన్నారు, బట్ ప్రౌడ్గా నేను చెప్పేది ఒకటి, నాకు బిగ్ బాస్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ ఫేవరెట్ పర్సన్ అంటే మాత్రం సోహెలే. సీరియస్గా చెప్తున్నా. ఇంతమంది బిగ్ బాస్ అండ్ మనోడు చేసిన హార్డ్ వర్క్కి నేను మాటలో చెప్పలేను. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ పెయిన్ ఎలా ఉంటుంది. ఈ రంగంలోకి వచ్చాక ఇక్కడ ఈదేటప్పుడు ఎన్ని కష్టాలు పడాలి, ఇవన్నీ చూసి తనతో పాటు నేను ఒక జర్నీ చేశాను. బట్ ఈరోజు నాకు ఇవన్నీ పక్కన పెడతాను, నేను యాక్టర్ని అవన్నీ పక్కన పెడతాను. నేను కెరియర్ స్టార్ట్ చేసింది జర్నలిస్ట్గా. సో ఇవాళ నేను జర్నలిస్ట్గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఈ స్టేజ్ మీద, అది కూడా డిస్ట్రిబ్యూటర్ గారిని. ఆ సినిమా ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అండ్ లాట్ ఆఫ్ థియేటర్స్ హ్యావ్ బీన్ గివెన్ టు దట్ మూవీ అగైన్. సో సినిమా దమ్ముంటే చిన్న సినిమా అయినా సరే ఏ స్థాయికైనా వెళ్తుంది. అది ఎలా తెలుస్తుంది సార్ మీకు ఆ సినిమాలో దమ్ముంది అని?
సో ఏదో ఒక స్థాయిలో ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటూ సినిమాలు చేసుకుంటూ వచ్చిన బడ్జెట్తోని మా ప్రయత్నాలు మేము చేసుకుంటూ ఉన్నాము. సో అలాంటి టైంలో నాకు వచ్చిన థాటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం, సీజన్ 1 to season 7 ఒక ఫ్యామిలీ లాగా ఉందాము అని చెప్పేసి నేను ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నా. సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఎవరు ఏం చేసినా కూడా ఆ యాక్టివిటీలో, ఆ ఈవెంట్లో నేను ఉంటాను. 100% నేను ఉంటాను. నేను ఒక లేకపోయినా కూడా నేను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటా. అదే పెద్ద బలం మాకు. అండ్ అట్ ది సేమ్ టైం నేను ఇందాక సార్ సన్నీ చెప్పినట్టు విజయ్ సార్, నాకు ఒక థాట్ వచ్చింది. నాకు యాక్టర్గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ బాధలు ఏందో నాకు నిజంగా తెలియదు. నేనేదో కొంచెం అరే ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు అని చెప్పేసి అనుకునేవాడిని. అరే పబ్లిసిటీ ఇంకా ఎందుకు చేయట్లేదు, ఇంకా కావాలి కదా అని చెప్పేసి అడిగేవాడిని. బట్ ఆ ప్రొడ్యూసర్ పెయిన్ అనేది యాక్టర్ నుంచి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయినప్పుడు ఆ పెయిన్ అంటే ఏంటిదో నాకు తెలిసింది. సో ఆ ప్రొడ్యూసర్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇప్పటిదాకా ఎంతమంది సినిమా ఇండస్ట్రీలో 100% సినిమాలు చేసిన వాళ్ళు 90% మొత్తం వాళ్ళు ఫెయిల్యూర్స్. పాప వాళ్ళు డబ్బులు రాకుండా ఉన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఓన్లీ 10% మాత్రమే సక్సెస్ ఉంది. అది దాటుకుంటూ నెక్స్ట్ సినిమాకి కూడా ప్యాషనెట్తోని సినిమాలు చేసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఏ సినిమాని కించపరచకండి, ఏ సినిమాని ఇది చేయకండి, అదొక్కటే కోరుకుంటున్నాయి. ఏదైనా హార్డ్ వర్కే. సో అట్ ది సేమ్ టైం నేను ఒక థాట్ వచ్చింది. ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరి మొబైల్ అంటే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది వరల్డ్ వైడ్లో, మన తెలుగు ప్రజల దగ్గర ముఖ్యంగా. నేను కోరుకునేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పబ్లిసిటీకి పైసలు లేవు అనుకోండి, సినిమా చేసిన తర్వాత ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రొడ్యూసర్ ఉండొచ్చు, లేకుంటే హై రేంజ్ ప్రొడ్యూసర్ ఉండొచ్చు, లేకుంటే కోట్ల రూపాయలు ఉన్న ప్రొడ్యూసర్ ఉండొచ్చు. వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు. బట్ ఇప్పుడు ఎదుగుతున్న ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏదో 2-3 కోట్లు పెట్టుకొని వచ్చి సినిమా చేసి తర్వాత పబ్లిసిటీకి పైసలు లేనప్పుడు ఒక యాప్ కానీ లేదంటే ఒక ప్లాట్ఫామ్ కానీ అది ఓపెన్ చేయగానే వీక్లీ రీఫ్రెష్ అవుతూ ఉండాలి. ఆ వీక్లీ ఏదైతే లోపల మనం ఓపెన్ చేయగానే ఆ వీక్ ఏదైతే సినిమాలు రిలీజ్ ఉన్నాయో ఆ కంటెంట్ అంతా అందులో కనబడాలి. దేనికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి ఆడియన్స్ వెళ్తారు. అలాంటిది ఏదన్నా రావాలని చెప్పేసి నేను ఒక థాట్ అనుకున్నాను. ఐ డోంట్ నో లైక్ ఐ వాంట్ టు టేక్ దట్ ఇనిషియేట్. బట్ నేను ఒకవేళ ఇంకొంచెం స్థాయి పెరిగిన తర్వాత ఐ టేక్ దట్ ఫార్వర్డ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ విజయ్ సార్. అండ్ మా టీం అందరికీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్పుడు చెప్తాను. నేను సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.